బుధవారం రోజున ఎంపీపీఎస్ బంజేరుపల్లి పాఠశాలలో విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యా కార్యక్రమాలు మరియు నూతనంగా ఏర్పడినటువంటి ప్రీ ప్రైమరీ పాఠశాల యొక్క ఆట సామాగ్రి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీఎస్ బంజేరుపల్లి సర్పంచ్ రిక్కల లతా రాజిరెడ్డి మరియు మండల విద్యాధికారి మనీలా మేడం మరియు పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు వాసుదేవరెడ్డి మరియు ఉప సర్పంచ్ ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ జయక్క మరియు రిక్కల రాజిరెడ్డి, నందారెడ్డి, ప్రాథమిక హెల్త్ సెంటర్ ఆఫీసర్, వార్డు మెంబర్లు చేతన్, రాజు, రాజేశ్వరి, పాఠశాల తల్లిదండ్రులు మమత, దేవిక, హాసిని, శ్రీలత, లత, దీపిక, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు కుమారస్వామి గారు మరియు ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయుని అఖిల, నవనీత, అంగన్వాడీ ఉపాధ్యాయుని స్వరూప, పంచాయతీ సిబ్బంది శ్రీనివాసు, రాజయ్య హాజరయ్యారు. ఇట్టి కార్యక్రమంలో రిక్కల లత మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధి చాలా బాగుందని, దీనికి తోడుగా మండల విద్యాధికారి గారి సహాయంతో ప్రీ ప్రైమరీ పాఠశాల మంజూరై పాఠశాలకు కావలసినటువంటి సామాగ్రి మొత్తం మంజూరు కావడం, ఈరోజు ఓపెనింగ్ కావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. మండల విద్యాధికారి మాట్లాడుతూ పాఠశాల యొక్క విద్యార్థుల యొక్క ప్రగతి చాలా బాగుందని, ఇది చాలా సంతోషకరమైన విషయమని, దీనికి తోడుగా పాఠశాలలో నూతన విద్యా సంవత్సరంలో ప్రీ ప్రైమరీ పాఠశాల మంజూరు కావడం, దానికి సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి మెటీరియల్ రావడం, విద్యార్థులకు కావలసినటువంటి మానసిక, శారీరక అభివృద్ధికి సంబంధించినటువంటి సామాగ్రి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయమని, అది ఈరోజు ప్రారంభం కావడం, మరి ఈ సామాగ్రిని ప్రీ ప్రైమరీ టీచర్లు మంచిగా వాడుకొని విద్యార్థుల యొక్క అభివృద్ధికి పాటుపడాలని తెలియజేశారు. అలాగే స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం వాసుదేవరెడ్డి సార్ మాట్లాడుతూ ఇంత చక్కగా కార్యక్రమం ఏర్పాటు చేయడము, విద్యార్థులు ఇంగ్లీష్, తెలుగు, గణితంలో మంచి ప్రావీణ్యత సంపాదించడం, ఇది ప్రైవేట్ పాఠశాలకు దీటుగా అత్యధికమైనటువంటి సామర్థ్యాలు కలిగినటువంటి పాఠశాలగా హుస్నాబాద్లో ఉంటుందని తెలియజేశారు. ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డిని మరియు కుమారస్వామి గారిని మరియు ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులు అఖిల మరియు నవనీతని అభినందించడం జరిగింది.